సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మేడం, నేను ఈ మధ్యకాలంలో ఒక 5-6 ఇంటర్వ్యూలు చేసే క్రమంలో శ్రీహరి గారితో పనిచేసిన చాలామంది దర్శకులను ఇంటర్వ్యూ చేశాను. అయితే వి సముద్ర గారిని చేశాను, చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను, ప్రేస్ రాయ చంద్రమహేష్, సో దేవి ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేశాను. లేదు, ఆయన డైరెక్టర్. వారికి శ్రీహరి గారే ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా ప్రొడ్యూసర్ కారణంగా ఆగిపోయింది. ఆయన వేరే సినిమా చేశారు శ్రీకాంత్ గారితో. ఇలా చాలామంది శ్రీహరి గారితో పనిచేసిన ప్రతి ఒక్కరు ఆయన ప్రస్తావన వస్తే ఎంత ఎమోషనల్గా మాట్లాడుతున్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రమహేష్ డైరెక్టర్ మాట్లాడుతూ, ఒకరోజు శ్రీహరి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, శ్రీహరి గారు అప్పుడప్పుడే యాక్టర్గా పైకి వస్తున్నారు. ఇదే ఇంట్లో ఆ కింద స్టెప్స్ దగ్గర వాళ్ళిద్దరు నిలబడినారు, లోపల షూటింగ్ నడుస్తుంది. మహేష్ ఎప్పటికైనా ఇలాంటి ఒక ఇల్లు నేను కొనాలి అని చెప్పి శ్రీహరి గారు అన్నారంట. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలకి ఇదే ఇంటిని మళ్ళీ శ్రీహరి గారు స్టార్ అయిన తర్వాత ఇదే ఇంటిని కొన్నారు. అది కాదండి, ఇది వచ్చి చంద్రమహేష్ అసిస్టెంట్గా ఏదో ఉన్నారు. బాగా వచ్చి హీరో పేరు మర్చిపోయాను. పోలీస్ సినిమా అయిపోయింది, దేవా చేస్తున్నారు. దేవా చేస్తున్నారు. చేసినప్పటికీ ఇక్కడ పాత విలన్ సినిమా కూడా కొంచెం అప్పుడు రిలీజ్ అయింది, మీకు గుర్తుండొచ్చు. అదేదో జరుగుతుంది. ఈ పైన బాల్కనీలో నిలబడి చూసారంట. చూసి ఇట్లా ఉంటే పైన బాల్కనీలో అంటే బాబా మా చంద్రమహేష్ ఇద్దరు ఉంటే, ఈ ఇల్లు ఎప్పుడైనా కొంటానయ్యా అని చెప్పారు. ఈ ఇల్లు ఎప్పుడైనా కొంటానయ్యా అంటారంట. కరెక్ట్. పోలీస్, దేవా, సాంబయ్య సినిమాకి ఇదే ఇల్లు కొన్నారు. బాగా ఎంతో ఇష్టపడి కొనుక్కున్నారంట. కొనుక్కున్నారు కానీ తిప్పులు నేనే పడ్డాను చాలా. తర్వాత వాస్తు అని, తర్వాత పెయింటింగ్స్, వాస్తు 3 సారి మార్చాను. నేను ఒక్కొక్కసారి చేసినప్పుడు అంతా చెప్తాను, బాబా దీనికి ఖర్చు పెట్టేదని నిజంగా ఇట్లాంటి ఇల్లు ఇంకొకటి కొనేదాన్ని. ఎవడైనా వస్తాడు, వాస్తు బాగాలేదు అంటాడు, ఆఫీస్ రూమ్ ఇక్కడ మార్చాడు, కిచెన్ ఇక్కడ మార్చు అంటాడు, ఇది ఎత్తుగా ఉంటుంది అంటాడు, ఏదో ఒకటి మార్చునే ఉంటాము. నేను లాస్ట్ చివరికి చెప్పాను, బాబా నువ్వు చెప్పేసి వెళ్ళిపోతున్నావు షూటింగ్కి, ఆ దుమ్ము ఒకటి పడదు, నాకు వచ్చి చచ్చేది నేనే, నా వల్ల కాదు బాబా, కావాలంటే మన పాత ఫ్లాట్కే వెళ్ళిపోతాం బాబా అని చెప్పాను. అప్పుడు సైలెంట్గా అయ్యారు. అండ్ ఒక్కసారి మీ లైఫ్ విషయానికి వస్తే, మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, సో నేను ఆ విషయం లోతుల్లోకి వెళ్ళట్లేదు, కానీ మీ జర్నీ మొత్తం చూస్తే ఒక అంతులేని కథ సినిమాలో మన జయప్రద గారి క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. కుటుంబ బాధ్యతలు చాలా చిన్న వయసులో పైన వేసుకొని అందరినీ సెటిల్ చేసి. అదే నేను మా నాన్న అబ్బాయిన కన్నే బదులు అమ్మాయిన కన్నేశారు. సో వాళ్ళదాన్ని తీర్చాను. తీర్చిన తర్వాత హ్యాడ్ అ వెరీ గుడ్ లైఫ్. బాబా నన్ను గోల్డ్ ప్లేట్లో పెట్టుకొని, గోల్డ్ కూడా చెప్పాను, వైట్ గోల్డ్లో అంటే డైమండ్ వైట్ గోల్డ్లో వజ్రాలు పెట్టిన ప్లేట్లో పెట్టుకొని నన్ను ఇట్లా చూసుకున్నారు. నన్ను అక్కడ బాగుండేదాకా నాకు అసలు ఏం లోతు లేదు. బాబా నాకు ఇది కావాలంటే, బాబా నేను ₹1 అడిగితే ₹1,00,000 ఇచ్చేవాళ్ళు, అట్లాగే చూసుకున్నారు నన్ను. బాబా పోయిన తర్వాత అప్పుడు తెలిసింది, ఒక 7 years నేను దీనికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది, జనాలంటే ఇట్లా ఉంటారు, చుట్టాలంటే ఇట్లా ఉంటారు, ఫ్రెండ్స్ అంటే ఇట్లా ఉంటారు. అప్పుడు తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత టుక్ సమ్ టైమ్. దాంట్లో నుంచి కూడా మా బావతోటి ఇట్లా ఉన్న వాళ్ళు ఇట్లా మారిపోయారే, అది ఆ బాధ నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది. ఇప్పుడు మనుషులంటే ఇట్లాగే ఉంటారు, మనంగా ఉంటాము. ఇప్పుడు నా వల్ల ఏదైనా కుదిరింది అనుకోండి, నా వల్ల చేయగలిగింది, నా దగ్గర ఇప్పుడు నాకు మించిన డబ్బు ఏదైనా ఉంటే నేను చేస్తున్నాను, గ్యారంటీ. ఇప్పుడు కూడా ఇప్పుడు నా కొడుకు, చిన్న కొడుకు ఇప్పుడు హీరోగా అయ్యాడు, మేఘాంశ హీరోగా అయ్యాడు. శశాంక్ కూడా ఇంకా కొన్ని రోజులు డైరెక్టర్ అవుతాడు, పెద్దబాబు. అయితే వాళ్ళు కూడా అదే చెప్పాను, కానీ నాన్నలాగా ఉండొద్దు. నాన్న ఇచ్చే ₹100 ₹70 ఖర్చు పెట్టేసి 30%, 33% ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది. మిగతా అది ఉంది కదా, దాంట్లో సగం మనం దాచిపెట్టుకొని సగం మనం హెల్ప్ చేస్తే పర్లేదు. ఈయన ఇంటి ఖర్చుకి మాత్రం ఇచ్చేసి మొత్తం అన్ని దానం చేసేవాడు.
అట్లా ఉండొద్దని చెప్పాను. మీ ఫ్యూచర్కి కొంచెం దాచిపెట్టుకొని మిగతా చేయండి. మీకు మనుషుల మీద ఇంకా నమ్మకం ఉందా? లేదు. మేడం ఇంకో చిన్న ప్రశ్న, ఇది మీకు తెలుసుంటే చెప్పండి. డైరెక్టర్ బాబీ గారు మీకు ఐడియా ఉన్నారా? ఎస్. ఆయన ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ ఒక ఫ్యామిలీని బస్సులో ఎవరో ఇబ్బంది పెడుతుంటే శ్రీహరి గారికి ఫోన్ చేశారంట, ఎవరో చేయాలో తెలియక. హైదరాబాద్కి బస్సు వచ్చే లోపల ఈయన వెళ్ళి అక్కడ జిప్ లేదు, హైదరాబాద్ పంజగుట్ట దగ్గర బస్సు దిగంగానే వెళ్ళి పట్టుకొని వచ్చేసారు. మీకు ఇన్సిడెంట్ తెలుసా? 2 ఇన్సిడెంట్ ఉందండి. ఒక పెద్ద మనిషి వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరో పారిపోయారు. మొత్తం అందరూ అతను పెద్ద దీంట్లో ఉన్నారు పాలిటిక్స్లో పొజిషన్లో ఉన్నారు. బావకు వచ్చింది ఫోను, నైట్ 12 o'clock ఉన్నది. బావకు ఫోన్ వచ్చింది, పైన బెడ్రూమ్లో ఉన్నాము. 12:30 ఏదో ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి హరినా ఇట్లా పారిపోయాడు అంటే, సరే నువ్వు పెట్టు చెప్పి నేను తీసుకొని వచ్చి వదులుతానుగా, నువ్వు పెట్టే ఫోన్ అని అన్నారు. నీ ఫోన్ తీసుకున్నారు. ఫోన్ చేసి టపటపట ఫోన్ కొట్టారు. ఒక 34 ఫోన్లు, ఒక ½ an hour 1 hour ఫోన్ కొట్టేసి పడుకున్నారు. పొద్దున ఫోన్ వచ్చింది, అన్న పట్టేశామన్న ఫోన్ వచ్చింది, పడుకుని మన ఇంటికి తీసుకుని రా అన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే బస్సులో ఉన్నారంటే, సరే లేవే మనమే వెళ్దాము అన్నారు. నేను బాబు ఇద్దరు వెళ్ళాము. అయితే ఇక్కడ పంజగుట్ట బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ మీ ఊరికి వెళ్ళే బస్ అమీర్పేట పంజగుట్ట అమీర్పేటలో ఉండే బండిలో పెట్టి కూర్చొని వచ్చి ఇంటికి వచ్చేసి పిలిచి అంతా ఫోన్లోనే జరిగిపోయింది. అయితే అంటే సహాయం అంటే ఇట్లాగే పరిగెత్తేవారు ఎవరికన్నా, ఏ టైం అయినా ఎట్లా ఉన్నా కూడా సరే పరిగెత్తారు. పర్సనల్లీ ఆయన పర్సనల్గా ఆయనే వెళ్తారు. వెనక నేను ఉంటాను తోకలాగా. మేడం ఫైనల్గా ఈ 60 years బర్త్డే ఎలా జరుపుకోబోతున్నారు? నైట్ ఎట్లాంటి పార్టీ ఉంటుందో నాకు తెలియదు. నా పిల్లలు అరేంజ్ చేస్తున్నారు. నాకే సర్ప్రైజ్గా ఉంటుంది. వాళ్ళు ఏదైనా పెడితే మీరు చూడండి, ఏదైనా పెడితే ఇన్స్టాలో ఏదైనా పెడతారు. నిజంగా ప్రామిస్ మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు తెలీదు. వాళ్ళు ఏదో నాకు సర్ప్రైజ్ ఇస్తారని చెప్పి వాళ్ళే కుచ్చుకొస్తారని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కొంత వాళ్ళు మాట్లాడుతున్నారు, ఫోన్లు పెట్టుకొని ఇటు అటు తిరుగుతున్నారు, ఏదో చేస్తున్నారు అనేది మాత్రం తెలుసు. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే శ్రీహరి గారి కుటుంబం అంటే ఇండస్ట్రీలో కానీ బయట కానీ 10 మందికి మంచి చేసిన కుటుంబం, 10 మంది బాగుకోరిన కుటుంబం. సో మీరు మీ పిల్లలు ఎప్పటికీ ఇలా ఆనందంగా ఉండాలి. ఫ్యూచర్లో మీరు చేసే ప్రాజెక్ట్స్ కానీ పనులు కానీ అన్నిటికీ ఆల్ ద బెస్ట్. మీరు ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను కోరుకున్నది నా 2 కొడుకులకి పెళ్ళి అయ్యి నా మనవడు మనవరాలు ఏమి పుడుతున్నారో తెలియదు దేవుడు, ఇది ఈ చేతితోటి ఎత్తుకోవాలనేది ఒక్కటే కోరిక ఉంది. అది తప్పితే ఇంకా అసలు రైతులు ఐ డ్రీమ్స్ ప్రేక్షకులందరికీ చెప్తున్నాను, ప్లీజ్ నా కోసం మీరు ఆ దేవుడిని కోరుకోండి. ఈ 2 చేతితోటి నాకు 2 పిల్లలకి పుట్టిన పిల్లల్ని ఎత్తుకోవాలి. అప్పుడు దాకా నేను బతికి ఉండాలని ప్లీజ్ ఆ దేవుడిని, మీకు నచ్చిన దేవుడిని మొక్కుకోండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. I love you so much. Thank you, madam. Thank you. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.